వెల్కమ్ టు న్యూస్ టీవీ 99 ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాల్కా సుమన్ను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి డిమాండ్. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శివాజీ యూత్ ఆధ్వర్యంలో రామగుండంలో ఘనంగా బైక్ ర్యాలీ. అల్ట్రాటెక్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు కౌశిక్ హరಣ್ణ గారి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం. పది రైతులు ఆందోళన చెందవద్దు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లిలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నాయకులు బాల్కా సుమన్ను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్ లో పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు. ఎన్నికలలో పోలీసులు అత్యుత్సాహంతో వ్యవహరించారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాల్సిన ప్రభుత్వ అధికారులు ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన పేరుతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. పోలీస్ యంత్రాంగం, పాలన యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలా పనిచేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు వచ్చిన బీఆర్ఎస్ సిపిఐ కూటమికి చైర్మన్ పదవి దక్కకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. రామగుండంలో 13న జరిగిన కౌంటింగ్ కేంద్రాల వద్ద రాత్రి ఏం జరిగిందో సీసీ ఫుటేజ్లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎలక్షన్లో ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన తీరు మనం అందరం చూస్తున్నాం. రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామని చెప్పుకునే లీడర్లు, ఒక మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మెజారిటీ ఉన్నది. బీఆర్ఎస్ మేయరు అలయన్స్ లో కావలసిన మేయర్ను సుమన్ అరెస్టును మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన బ్లాక్ డే రోజుగా ఇది నిన్నటి దినం జరగాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ 14 మంది గెలిచినటువంటి కౌన్సిలర్లకు విలువ లేదా? అసలు ఏం ఈసీ అనేది ఏం చేస్తూ ఉన్నది? ఇట్లాంటి భయానకమైన వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. అదేవిధంగా మా రామగుండం మున్సిపాలిటీలో కూడా ఏదైతే మేము నామినేషన్ ప్రక్రియ మొదలైన రోజు నుంచి ఇక్కడ ఉన్నటువంటి మక్కాన్ సింగ్ గుండా పాలనతోటి ఇవాళ నామినేషన్లు బలవంతంగా విత్డ్రాల్ చేయించడం మనం చూసినాం. ఏ విధంగా విత్డ్రాల్ చేయించారు, దాని మీద కంప్లైంట్ చేస్తే కూడా ఇప్పటివరకు ఏ విధంగా లేదు. పోటీలు జరిగేటప్పుడు కూడా ప్రతి ఒక్కరిని బెదిరియడం, నానా హింసకు గురి చేయడం. అదేవిధంగా 12వ తారీఖు రాత్రి రోజు కరెంటు పోయిందనడం. అసలు అక్కడ ఏమో జరిగిందనేది అపవాదు వస్తూ ఉన్నది. ఈ ప్రాంతంలో ఏదైతే స్ట్రాంగ్ రూమ్ల కాడ బ్యాలెట్ బాక్సులు ఉన్న కాడ అసలు బ్యాలెట్ బాక్సులకు ఏ విధంగా రక్షణ కల్పించారు, అసలు అక్కడ ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరికి కూడా అనుమానం ఉన్నది. వాళ్ళ చాలామంది ఓడిపోయే వాళ్ళు గెలిచిర్రు, గెలవాల్సిన వాళ్ళు ఓడిపోయారు. అసలు ఇది ఎట్టి పరిస్థితులకు గెలవరు అనుకునేది కూడా గెలిచిర్రు. దీన్ని అంతటికి కూడా ఒక అపోహ ఉన్నది. దాన్ని మేము గతంలో కూడా ఒక వీడియో ద్వారా చెప్పినాం. దయచేసి అధికారులందరూ కూడా దాన్ని వీడియోను మీరు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను మీరు ప్రదర్శించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. రెండవది, పోలింగ్ రోజు విచ్చలవిడిగా పోలీసును ఉపయోగించి మా అభ్యర్థుల మీద కానీ అభ్యర్థులు ఉన్న చోట్ల కానీ వివిధ రకాల దాడులు జరిగినాయి. ఇవాళ బొడ్డు రవీందర్ ఇంటికాడ గోదావరికని ప్రెస్ క్లబ్ లో బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు అల్ట్రాటెక్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు కౌశిక్ హరಣ್ణ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం జరిగింది. పాత్రికేయుల సమావేశంలో కౌశిక్ హరి మాట్లాడుతూ జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్ లో నామినేషన్లు మొదలైన రోజు నుంచి ఇక్కడి ఎమ్మెల్యే అధికారాన్ని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసే అభ్యర్థికి సపోర్ట్ చేసే వ్యక్తులను పోటీ నుండి తప్పుకోవాలని, వారి అభ్యర్థులకు మద్దతు తెలపాలని బెదిరింపులకు పాల్పడటం జరిగింది. ఇంకా సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నడిపల్లి మురళీధర్రావు, కార్పొరేటర్ మేకల సంభయ్య యాదవ్, బీఆర్ఎస్ నాయకులు మదికుంట శంకర్, పర్లపల్లి రవి, జేబీ రాజు, జక్కుల తిరుపతి, కటుకు ప్రవీణ్, దొమ్మేటి వాసు, సకినాల ప్రతాప్, సడవేని రాజు, గడపురం కళ్యాణ్, చింటూ శ్రావణ్, కిరణ్ జీ,
కలవల సాగర్, రాముల కార్తిక్, కొలుగురి రాజకుమార్, కొట్ట నరేష్, ఉప్పు సాయి కుమార్, కొట్ట సాయినాథ్, పసుపుల రాహుల్ సాయి, అరికల్ల కళ్యాణ్, ఇన్నూస్ రాకేష్ పాల్గొన్నారు. మీరు ఉన్నారా కొంచెం గెలిచినండి అన్నా మాకు 2 minutes చెప్తారా బ్రీఫ్ చెప్పండి మాకు లాస్ట్కి లేకపోతే మాకు లాస్ట్కి అండి బ్రీఫ్గా వెళ్ళి చెప్పి అదొకటి ఇదొకటి మాకు ఈజీగా ఉంటుంది ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు సబ్జెక్ట్ మిస్ అయ్యింది రాదు మళ్ళీ అది కావాలంటే చేయను వస్తాను. ప్రజాస్వామ్యం అనేదే లేకుండా పోతా ఉంది. ప్రజాపాలన అనే పేరు చెప్పుకొని వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రాహుల్ గాంధీ రాజ్యాంగం అని చెప్పేసి చేతులు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా రాజ్యాంగం అమలు అవుతలేదు. ఎక్కడ చూసినా దౌర్జన్యం, ఒక అధికార యంత్రాంగం పని అనేదే లేకుండా, అధికారుల ప్రమేయం లేకుండా, అధికారులందరూ కూడా చాలా ప్రాంతాలలో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కండువ కప్పుకొని పనిచేస్తున్నటువంటి కార్యకర్తల్లాగా, నాయకుల్లాగా, ముఖ్య నాయకుల్లాగానే వ్యవహారం జరుగుతూ ఉన్నది. ఇవాళ మనం చూస్తూ ఉంటే ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు మొదలైన నాటి నుంచి చూసుకుంటే భయభ్రాంతులకు గురి చేస్తూ అనేక మందిని విత్డ్రా చేయించడం, ఆ ఏ వ్యక్తి అయితే పోటీ చేస్తూ ఉంటే ఆ పోటీ చేసే వ్యక్తి చుట్టూన్నటువంటి ఆయన యొక్క అనుచర గణాన్ని ఇబ్బందులు పెట్టుకుంటా, విత్డ్రాల్ చేయించుకుంటా, దాని తర్వాత ఇనాన్మస్లు చేసుకునే ప్రయత్నం చేసి, దాని తర్వాత ఎన్నికలు వచ్చేసరికి ఎన్నికలలో కూడా అధికారులను వాడుకొని అవినీతితోటి సంపాదించిన డబ్బులన్నీ విచ్చలవిడిగా వెదజల్లుతూ ఇవాళ ఎన్నికల అనే ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి హక్కును కానీ ఆ యొక్క విధానాన్ని కానీ పరిహసించే విధంగా ఇవాళ తెలంగాణలో జరుగుతూ ఉన్నది. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇది జరగడం, చాలామంది దీన్ని కళ్ళు మూసుకొని చూడడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇవాళ గెలిచిన తర్వాత కూడా ఎన్నికల రోజు, పోలింగ్ అయిపోయాక గెలిచినాక కూడా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైతే క్యాతనపల్లి కావచ్చు, తొర్రూరు కావచ్చు, ఏ విధమైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ. ఇవాళ క్యాతనపల్లిలో ఉన్న 22ల 14 మంది బీజేపీ మరియు సిపిఐకి సంబంధించిన వాళ్ళు గెలిస్తే, బీఆర్ఎస్ను సిపిఐ వాళ్ళు గెలిస్తే, ఇవాళ 7-8 సీట్లు లేని కాంగ్రెస్ వాళ్ళు దౌర్జన్యంగా, అసలు సిగ్గనిపించదా, ఓడిపోయినాం పక్కకు ఉండాలి, 14 మందికి సంబంధించిన వాళ్ళు గెలుస్తారు, అయిపోతుంది. చాలా సింపుల్గా జరగాల్సినటువంటి విషయాన్ని ఇవాళ అక్కడ ఉన్నటువంటి మంత్రి కావచ్చు, ఎంపీ కావచ్చు, అదేదో పెద్ద గొప్ప పని అనుకునే విధంగా వాళ్ళు వ్యవహారం చేసి ఒక 4 వారం రోజులుగా కేతనపల్లి కానీ మంచిర్యాల జిల్లాలలో ఒక దౌర్జన్యకరమైనటువంటి ఒక అమానుషమైన సంఘటనలు జరిగే విధంగా ఉన్నది. వాళ్ళ ఖిలాఫ్లా కేతనపల్లిలో బంద్ పెడితే కూడా బంద్ విజయవంతమైంది అంటే, ఇవాళ ఒక మున్సిపల్ ఎన్నికల కోసం 1000 మందిని పోలీసులను డిప్లాయ్ చేసి ఇవాళ ఊర్ల మీద పడి ఊరి మీద యుద్ధం చేసే విధంగా ఇవాళ పోలీసు వ్యవస్థను వాడుకొని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇవాళ తొర్రూరులో కావచ్చు, ఇంకో కాడ చూసినా కానీ, ఎక్కడ ఇబ్రహీంపట్నంలో కానీ, ఇంకా ఏ ప్రాంతం తీసుకున్న 1000 మంది పోలీసులను కవాతు చేసుకుంటూ ఆ డిస్ప్లే చేసిన ఫోటోలు చూస్తూ ఉంటే మనం ప్రజాస్వామ్యం ఏ విధంగా పోతుందనేది గమనించాల్సిన విషయం. ఇవాళ సాహసానికి మారుపేరు ఛత్రపతి శివాజీ అని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి కొనియాడారు. ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని గురువారం జీఎం కార్యాలయం వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నగర మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ, మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి దేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన యోధుడు ఛత్రపతి శివాజీ అన్నారు. ఆయన అవలంబించిన ధర్మ నిరతి, సర్వ మతసమ భావన, ఆయన చూపిన బాట తరతరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ముస్తఫా, గడ్ల రమేష్, దాసరి సాంబమూర్తి, కొలని కవిత, చిదురాల నాగరాజు, కౌటం సతీష్, దులికట్ట సతీష్, నాయకులు వేగోలప్పు శ్రీనివాస్, ఆరేకుల సంఘం నాయకులు సమ్మారపు ప్రవీణ్, వసంత్, సోహెల్, శివ సురేష్, గంగ శ్రీనివాస్, రాజేందర్, శివ, ఇతర ప్రతినిధులతో పాటు మీనేష్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఛత్రపతి శివాజీ ఒక గొప్ప
పోరాట యోధుడు అనే విషయం ఇక్కడికి ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. చరిత్ర తెలియని వాళ్ళు చరిత్రను నిర్మించలేరని ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారో దాన్ని అనుసరించి ఆ రోజు మహారాష్ట్ర మొత్తం కూడా మరాఠా యోధులందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈ దేశంలో మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. అప్పుడున్న ముస్లిం మొఘలులందరూ కూడా మన స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు, లేకపోతే మన దేశాన్ని కొల్లగొట్టి ఈ ప్రాంతాన్ని అంతా దోచుకోవాలి, ఈ సామ్రాజ్యాన్ని ముస్లిం సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే తలంచారో దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా మహారాష్ట్ర మరాఠా సామ్రాజ్యం అంతా కూడా ఆ రోజు ఒక ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఎంతోమంది అమరులైనప్పటికీ కూడా చెక్కు చెదరని విశ్వాసంతో ఆత్మస్థైర్యంతో మొఘలుల మొత్తాన్ని ఆ సామ్రాజ్యాన్ని పునాతునకలు చేసిన గొప్ప పోరాట యోధుడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. అలాంటి నాయకుడు భారతదేశంలోనే కాకుండా మన పక్క రాష్ట్రంలో ఉండి ఈ ప్రాంతాన్ని అందరికీ కూడా స్ఫూర్తినిచ్చి వారు చేస్తున్న పోరాటం ఏదైతే ఉన్నదో సామాన్యుడు కూడా నేను కూడా ఈ యుద్ధంలో పాల్గొనాలి, ఈ పోరాటంలో పాల్గొనాలి, ఇది నా దేశం, నా దేశాన్ని వేరే వాళ్ళు వచ్చి కొల్లగొడతా ఉన్నారు, ఖచ్చితంగా నా దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతదేశ పౌరుడిగా మా మీద ఉందని గుర్తు చేసి ఎన్నో ఏళ్ళు పోరాటం చేస్తే ఎప్పుడు కూడా యుద్ధాలలో మీరు చూడండి ఎవరైతే మనతోటి ఉంటారో వాడే వెన్నుపోటు పొడిచే పరిస్థితి ఉంటుంది. అట్లనే శివాజీ మహారాజ్ తోటి ఉన్న వేరే వారిని పిలిపించి సంధికాన్ని పిలిపించి గత కొన్ని రోజులుగా పత్తి కొనుగోలు విషయంలో రైతులు చాలా టెన్షన్తో ఉన్నారు. వారు ఆందోళనలు చేస్తున్నారు. మాకు ఎక్స్టెన్షన్ కావాలని కోరుతున్నారు. నేను వారందరికీ తెలియజేయాల్సింది ఏమిటంటే ఇటీవల నేను కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CMDతో మాట్లాడాను. వారికి మన సమస్యను వివరించి 20వ తేదీన కొనుగోలు ఆపవద్దని ఎక్స్టెన్షన్ ఇచ్చి మార్చి 15వ తేదీ వరకు కొనుగోలు కొనసాగించాలని అధికారికంగా అభ్యర్థించాను. ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి ప్రాంతంలో ఫ్యాక్స్ ఫిగర్లు ఆలస్యంగా నమోదవుతున్న విషయం వారి దృష్టికి తీసుకెళ్లాను. ఆ ప్రాంతానికి ప్రత్యేకంగా కొనుగోలు ఎక్స్టెన్షన్ ఇవ్వాలని కూడా కోరాను. వారి విషయాన్ని సమీక్షించి త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని నాకు హామీ ఇచ్చారు. ఈ విషయంపై నేను ఖచ్చితంగా కృషి చేస్తాను. ఎక్స్టెన్షన్ కోసం మళ్ళీ ఒకసారి పోరాటం చేస్తానని మీకు భరోసా ఇస్తున్నాను. మన తెలంగాణ రైతాంగానికి నమస్కారము. గత కొన్ని రోజులుగా పత్తి కొనుగోలు విషయంలో రైతులు చాలా టెన్షన్తో ఉన్నారు. వాళ్ళు ఆందోళనలు చేస్తున్నారు. మాకు ఎక్స్టెన్షన్ కావాలని చెప్పి నేను వారందరికీ మరొకసారి CCI CMD తోటి మాట్లాడడం జరిగింది. వారిని కూడా కోరడం జరిగింది. ఈ 20వ తారీఖు CCI కొనుగోలు ఆపొద్దు, మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసి మార్చి 15వ తారీఖు వరకు మా కొనుగోలు కొనసాగాలి సార్ అని చెప్పి వారికి రిక్వెస్ట్ కూడా పెట్టడం జరిగింది. వారికి ఫ్యాక్స్ ఫిగర్స్ ఏదైతే డిలేడ్ సీజన్ నడుస్తున్నదో మా చెన్నూరు సైడ్ ప్రత్యేకంగా కోటపల్లి ఏరియాస్లో అక్కడ మీరు ప్రత్యేకంగా కొనుగోలు ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది. వారు కూడా రివ్యూ చేసి వారు మళ్ళీ స్పందిస్తారని చెప్పి నాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ విషయం మీద నేను ఖచ్చితంగా కృషి చేసి ఎక్స్టెన్షన్ అయ్యేలాగా నేను మళ్ళీ ఒకసారి పోరాడతానని చెప్పి మీకు ఒక భరోసా ఇస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన్ నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బహుజన పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి ఘనంగా నిర్వహించారు. గురువారం గోదావరికని పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ భవన్ నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ భవనంలో నిర్వహించిన శివాజీ జయంతోత్సవ కార్యక్రమంలో భవన్ నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాతరి రాయమల్లు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్లు శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మొఘల్ చక్రవర్తులతో పోరాటం చేసి బహుజన రాజ్యాన్ని స్థాపించిన గొప్ప మహోన్నతుడు శివాజీ మహారాజ్ అని అన్నారు. ఆయన బహుజన రాజ్యం స్థాపించడమే కాక సామాజిక మార్పు కోసం తపన పడ్డ చక్రవర్తి అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసియా బాటలో కొనసాగాలని పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు యాసర్ల చిరంజీవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో హలో తెలంగాణ అంబేద్కర్ భవన్ నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాతరి రాయమల్లు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్
వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రాష్ట్ర ఉపాధ్యక్షులు కవ్వంపల్లి సతీష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇరుగురాల కృష్ణయ్య, జిల్లా కో కన్వీనర్లు ఆకునూరి బాల అంకుష, గద్దల శశిభూషణ్, ఇంటిబిల్లి రవీందర్ కుమార్, సింగరేణి ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు బొచ్చు శంకర్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు బూడిద సమ్మయ్య, మేకల సురేష్, గోదావరి కళా సంఘాల సమైక్య సలహాదారులు కాశీపాక రాజమౌళి, బహుజన సాహిత్య అకాడమీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బాదే వెంకటేశం, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు పుల్లూరి మహేందర్, కనకం గణేష్, డాన్స్ మాస్టర్ దేవా పాల్గొన్నారు. ఈరోజు చంద్రశేఖర గారి యొక్క జయంతి కూడా పేరు పైన జయించుకుంటూ అతను ఎంత కష్టపడ్డాడో అలాగే మనం కూడా కష్టపడి పైకి రావాలి, మన పిల్లలు పైకి రావాలని చెప్పి కోరుతూ నేను ఇంతతో ముంచుకున్నాను. జై భీమ్, జై భారత్, జై థ్యాంక్ యూ. అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైసరాజేష్ గారిని మాట్లాడుతున్నాను. బాలనిర్మాణ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైసరాజేష్ గారిని మాట్లాడుతున్నాను. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఈరోజు ఛత్రపతి శివాజీ యొక్క ఆశయం, పట్టుదల, ఆ యొక్క స్ఫూర్తి భారతదేశం యొక్క దళిత సమాజం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. దాన్ని ఈ దళిత బహుజనులు ఆచరిస్తూ ఒక ఆశయం కోసం శివాజీ గారు ఎట్లయితే పోరాటం చేసిర్రో, దళిత బహుజనులు మన హక్కుల కోసం, మన సమాజ విధానం కోసం, మన యొక్క వృత్తి కోసం పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందించిన విధానం, ఇలా ప్రభుత్వాలు చేస్తున్న విధానం మరి దళిత బహుజనులకు ఇంకా అందని ద్రాక్షగా ఉందనేది నగ్న సత్యం. మరి మహనీయుల యొక్క చరిత్రను ఖచ్చితంగా రాబోయే తరానికి చెప్పాలంటే శివాజీ లాంటి వారు మహనీయుల యొక్క జయంతులు, వర్ధంతులు మనం పూజా తప్పకుండా చేస్తూ మరి ఆశయ సాధనలో ఒకనాడు రాజరిక వ్యవస్థపై పోరాటం చేసి విజయం సాధించి ఈ చాతుర్వర్ణంలో బ్రాహ్మణ వ్యవస్థ ఏదైతే ఉందో తన రాజా పట్టాభిషేకానికి కూడా ఈ బ్రాహ్మణ వ్యవస్థ ఎంత నీచంగా వ్యవహరిస్తుందో శివాజీ యొక్క చరిత్రనే అనే నిదర్శనం అని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. రాజైనా కూడా చేయితో పెట్టాల్సిన బొట్టు మరి కాలుతో పెట్టేంత నిరంకుశ విధానం మరి చవి చూసాం. మరి దానికి విరుద్ధంగా ఒకనాడు ఈ దేశంలో స్వాతంత్రం రాకముందు రాజ్య పరిపాలన చేస్తున్న దళితుల యొక్క మన స్థితి ఎట్లా ఉంటే ముట్టికి చీపురు, మూతికి ముంత మరి కట్టుకొని మరి ఆ యొక్క వీధులలో నడుస్తుంటే తమ కాలు అచ్చులు కూడా ఏర్పడకుండా చేసిన ఈ వ్యవస్థకు వ్యతిరేక శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శివాజీ యువత ఆధ్వర్యంలో రామగుండంలో ఘనంగా బైక్ ర్యాలీ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి హాజరై బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ కోట్లాది భారతీయులకు స్ఫూర్తిదాయకుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ దేశభక్తి, ధైర్య సాహసాలు యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. మరాఠా యోధుడు, భారత మాత కన్న బిడ్డ అయిన శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆ పోరాట వీరుడికి ఘన నివాళులర్పిస్తున్నామని తెలిపారు. ర్యాలీ రామగుండం రామాలయం నుండి ప్రారంభమై ఎన్టీపీసీ ప్రాంతం లక్ష్మీనగర్ చౌరస్తా మీదుగా జీఎం కాలనీ వద్ద గల ఛత్రపతి శివాజీ విగ్రహం వరకు ఉత్సాహభరితంగా సాగింది. అనంతరం నాయకులు యువత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కందుల సంధ్యారాణి యువతకు శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ వారిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సాయి చిన్ను, సాయి గౌడ్, లక్కీ, బబ్లు, కార్తిక్, రిషి, ఆకాష్, రోహిత్, సాయి, చరణ్, సన్నీ, వికాస్, గని, బాబు, విభు, హర్ష, లడ్డు, రోహిత్, ఆకాష్, షెంటు, నందకిషోర్, విన్నీ, కార్తిక్, శివ పాల్గొన్నారు.
छत्रपति शिवाजी महाराज की ప్రపంచ చరిత్రలో దేశ పుటలలో సువర్ణ అక్షరాలతోటి లిఖించబడేటువంటి పేరు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు చెప్తేనే ఒక వైబ్రేషన్ హిందువుల లోపట యువత లోపట కలుగుతూ ఉన్నది. ఒక పోరాట స్ఫూర్తిని వీరత్వాన్ని యువత లోపల సమాజం లోపల నింపినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వీరుడు ఛత్రపతి శివాజీ. ఇవాళ జయంతిని పురస్కరించుకొని మరి పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి యువత ఈరోజు ర్యాలీని నిర్వహిస్తూ సమాజాన్ని మేల్కొల్పేటందుకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం నిజంగా కూడా స్ఫూర్తిదాయకంగా భావిస్తూ ఉన్నాను. ఇవాళ ఈ సందర్భంగా శివాజీ జయంతి సందర్భంగా హిందూ సమాజాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను. ఆనాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తే ఆనాడు పోరాటం చేసి మొఘలుల పైన హిందూ సామ్రాజ్యం కొరకు పోరాడిండు. కానీ వారిని స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడేమో గుళ్ళను కూర్చిన వాళ్ళకి మనం ఓటేస్తాం. కాబట్టి సమాజం మేల్కోవాలి. ఇంకా వారిని స్ఫూర్తిగా తీసుకొని హిందూ సామ్రాజ్య స్థాపన కోసం వారు ఏదైతే శతాబ్దాల క్రితం వారు పోరాటం చేసిండ్రో వారి పోరాట స్ఫూర్తితోటి మనమంతా కూడా ఏకమై నడవాల్సినటువంటి అవసరం ఉన్నదని భావిస్తూ మరి ఈరోజు యువత ఎంతో గొప్పగా ఈరోజు జయంతి సందర్భంగా శివాజీ యువసేన శివాజీ యూత్ మిత్రులంతా కూడా వారందరూ చిన్న వయసులో ఇంత గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవడం నిజంగా కూడా స్ఫూర్తిదాయకంగా భావిస్తూ వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. వికారాబాద్ జిల్లాలోని తాండూరులో జరిగిన 5వ సబ్ జూనియర్ సీనియర్ షూటింగ్ బాల్ సౌత్ జోన్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో గోదావరి కని సింగరేణి హై స్కూల్ సెక్టర్ 2కు చెందిన విద్యార్థి ఎస్ మిథిలేష్ సబ్ జూనియర్స్ విభాగంలో అద్భుత ప్రతిభ కనపరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా G1 GMD లలిత్ కుమార్ విద్యార్థిని సత్కరించి అభినందించారు. అదేవిధంగా విద్యార్థికి వ్యక్తిగత శిక్షణ అందించిన వ్యాయామ ఉపాధ్యాయుడు వినోద్ను కూడా ప్రశంసించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి సంతోష్, పర్సనల్ విభాగం అధికారులు పాల్గొని విద్యార్థికి శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం అంతర్గాం తహసీల్దార్ తెలంగాణ గెస్టెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు తూము రవీందర్ పటేల్ రామగుండం మేయర్ మహంకాళి స్వామిని కలిసి శాలువలతో సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ గెస్టెడ్ అధికారుల సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు అంతర్గాం తహసీల్దార్ తూము రవీందర్ పటేల్ మాట్లాడుతూ రామగుండం మేయర్గా ఎన్నికైన మహంకాళి స్వామికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మున్సిపల్ మండలాలు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ ప్రభుత్వ అధికారులకు కూడా మండలాల అభివృద్ధికి ప్రభుత్వం నుండి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. దీనిలో భాగంగానే నూతనంగా ఎన్నికైనటువంటి మేయర్ మహంకాళి స్వామిని శాలువా పూల బొకేతో సన్మానించడం జరిగిందని అంతర్గాం తహసీల్దార్ తెలంగాణ గెస్టెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు తూము రవీందర్ పటేల్ తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ తూము రవీందర్ పటేల్ పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. రైల్వే కాంట్రాక్టు కార్మికులకు బోనస్ మరియు జీవో ప్రకారంగా వేతనాలు చెల్లించాలని, రైల్ భవన్ వద్ద ధర్నా, చట్టపరంగా రావాల్సిన బోనస్ వెంటనే అమలు చేయాలని, జీవో ప్రకారంగా వేతనాలు చెల్లించాలని CITU అనుబంధ తెలంగాణ రైల్వే కాంట్రాక్టు క్యాజువల్ ఆల్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే భవన్ వద్ద ధర్నా నిర్వహించి GM గారికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చట్టపరంగా రావాల్సిన బోనస్ వెంటనే అమలు చేయాలని, జీవో ప్రకారంగా వేతనాలు, నైట్ షిఫ్ట్ అలవెన్స్ చెల్లించాలని, కార్మిక చట్టాల ప్రకారం సూచించిన భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం వెంకటేష్, బల్గురి మధు, CITU రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేష్ మరియు రామగుండం డిపో నాయకులు బి మహేష్, కె తిరుపతి, ఉప్పులేటి సరళి, వినోద, కృష్ణ, మహేష్ పాల్గొన్నారు. చెల్లించాలి రైల్వే కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్, చెల్లించాలి చెల్లించాలి రైల్వే కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్, చెల్లించాలి చెల్లించాలి రైల్వే కాంట్రాక్ట్ కార్మికులకు చట్టబద్ధమైన బోనస్, చెల్లించాలి చెల్లించాలి అమలు చేయాలి కనీస వేతనాలు, అమలు చేయాలి కనీస వేతనాలు, అమలు చేయాలి కార్మిక చట్టాలు, అమలు చేయాలి. బీజేపీ సీనియర్ నాయకులు తడకుండా నరసయ్య, స్వరూప దంపతుల కుమారుడు సాయి తరుణ్ జన్మదినం సందర్భాన్ని పురస్కరించుకుని GM కాలనీ పారిశుద్ధ్య నిర్వహణ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రామగుండం బీజేపీ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి, పోషం ముఖ్య అతిథులుగా హాజరై సాయి తరుణ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆశీర్వదించి కేక్ కటింగ్ మరియు GM కాలనీ జోన్ పారిశుద్ధ్య కాంట్రాక్టు కార్మికులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఖ్యాతం వెంకట
వెంకటరమణ, బియ్యాల మహేందర్, బండారి శ్యామ్, శిలారపు కళ్యాణ్, జనగామ సాగర్, కుమ్మరి మల్లేష్, వీరబోయిన శ్రీనివాస్, పవన్ తేజ్, స్వరూప, అంజలితో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నాయకులు, మా ఆత్మీయ సోదరులు తాడగుండ నర్సయ్య గారు వారి దంపతుల కుమారుడైనటువంటి సాయి తరుణ్ ఈరోజు పుట్టినరోజును పురస్కరించుకొని ఎప్పుడైనా కూడా అనేక సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంటారు. వీరిద్దరు కూడా ఇక్కడే ఉన్నటువంటి జిఎం కాలనీ ఆలయంలో కావచ్చు, ఈ ప్రాంతంలో కావచ్చు అనేక సేవా కార్యక్రమాలను ఎప్పుడు కూడా నిర్వహిస్తూ అందరితో ఎంతో ఆత్మీయతతో ఉండేటువంటి వీరు మరి వారి కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఈ జిఎం కాలనీకి సంబంధించినటువంటి పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా అతిథులతోటి బంధువులతోటి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటారు. పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రాంతానికి సర్వీస్ చేసి ఉదయం లేస్తే ఈ కాలనీలో పారిశుద్ధ్య కార్మికులు వారు ఇచ్చేటువంటి సర్వీస్కి వారే బంధువులుగా భావించి ఈరోజు వాళ్ళందరికీ కూడా భోజన వసతిని ఏర్పాటు చేసి వారి కుటుంబం కూడా వారితో కలిసి భోజనం చేయాలనేటువంటి ఆలోచన నిజంగా కూడా చాలా గొప్పది. ఎవరికి కూడా అలాంటి ఆలోచన రాదు. ఎందుకంటే ఇదంతా పరిశుభ్రంగా ఉండాలి, ఈ కాలనీ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే దీనికి కారణం పారిశుద్ధ్య కార్మికులు. మరి వారిని గుర్తించి పుట్టినరోజు సందర్భంగా వారితో కలిసి భోజనం చేయాలనేటువంటి ఒక ఆలోచన నిజంగా కూడా చాలా గొప్పది. నర్సన్నకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. మిమ్మల్ని సమాజం ఆదర్శంగా తీసుకోవాలి. ఇట్లా అందరూ కూడా వాళ్ళతో కలిసి వాళ్ళు చేస్తున్నటువంటి సర్వీస్ని మనం ఎప్పటికప్పుడు అప్రిషియేషన్ చేయడం, వాళ్ళతో కలిసి ఇట్లా మింగిల్ అయిపోవడం అనేది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అల్ట్రాటెక్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు కౌశిక్ హరಣ್ణ గారి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం. పది రైతులు ఆందోళన చెందవద్దు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. బాల్కా సుమన్ను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక్ హారి డిమాండ్. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శివాజీ యూత్ ఆధ్వర్యంలో రామగుండంలో ఘనంగా బైక్ ర్యాలీ. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.